హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది. అనేక సంవత్సరాల పాటు ఈ హైదరాబాద్ నగరాన్ని నిజాం పరిపాలనలో ఏ రకంగా అణిచివేతకు గురయ్యామో మనకందరికీ తెలుసు. ఏ రకంగా మజ్లిస్ పార్టీ రజాకారులు దుర్మార్గాలు చేశారో మనకందరికీ తెలుసు. అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి పార్టీ పెరగడానికి, అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి మజ్లిస్ పార్టీని ఇంకా పెంచి పోషించడానికి, అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజలను దోచుకున్నటువంటి, ప్రజల మీద అత్యాచారాలు చేసినటువంటి, ప్రజల యొక్క రక్తం తాగినటువంటి మజ్లిస్ పార్టీకి ఇంకా జీ హుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ పడి మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే అంతా మర్చిపోయి జీ హుజూర్ అంటూ సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చాలా స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు భారతీయ జనతా పార్టీని మతోన్మాద పార్టీ అని విమర్శిస్తారు కదా, మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాములు కొడుతూ, మజ్లిస్ పార్టీని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించడం కోసం మీరు అన్ని రకాలుగా అండగా నిలబడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ గాని ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎస్, మేము బరాబర్ జాతీయవాదంతో కూడినటువంటి పార్టీ. ఎస్, మేము బరాబర్ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పార్టీ. రజాకారుల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. మేమే కాదు, ఆ రోజు తెలంగాణ పోరాటంలో, ఆ రోజు ఇక్కడ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు కూడా మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు, కొమరం భీము కానీ, వందే మాత్రం రామచంద్రరావు గారు కానీ, అనేక మంది ప్రజలు, ఉద్యమకారులు, స్వతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు కూడా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఏమన్నా కూడా, అది మతోన్మాదం అన్నా మరొకటి అన్నా కూడా ఈ రోజైనా పోరాటం చేస్తాము, భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. ఈరోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్కే పరిమితం కాలే. అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు, మహబూబ్ నగర్ లో కౌన్సిలర్స్ గెలుస్తారు, సంగారెడ్డిలో గెలుస్తారు, హైదరాబాద్ ఆదిలాబాద్ లో గెలుస్తారు, నిర్మల్లో గెలుస్తారు, యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తా ఉంది. ఈరోజు హైదరాబాద్ లో తీసుకుంటే
భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, మరొక పార్టీ కానీ, వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు, తమ ఏజెంట్లను గెలిపిస్తారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు. బీజేపీ విషయానికి వస్తే ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి. మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈరోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలు పడి మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతారు, మజ్లిస్ పార్టీకి సహకరిస్తారు. తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు, హైదరాబాద్ నగరం ఎట్లపోయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందువులు, హిందూ బస్తీలు, వేలాది బస్తీలు ఖాళీ చేసినా పర్వాలేదు, కానీ బీజేపీ రావద్దు. కానీ మజ్లిస్ పార్టీకి సంతోషంగా ఉండాలి, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఉండాలి, మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి. ఈరోజు ఈ తెలంగాణ దురదృష్టము ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే, తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే, మళ్ళీ నిజాం పరిపాలన ఏ రకంగా రజాకార్ల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాతపట్నంలో రజాకార్ల సమయంలో దౌర్జన్యాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల అధికారంలో ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు ఖాళైనాయో నేను పత్రికా విలేకరులందరినీ కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీరు సర్వే చేయండి. నేను హైదరాబాద్ పాతపట్నంలో పెరిగాను. ఎన్ని హిందూ బస్తీలు, దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచకోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజ్లిస్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా అడ్డికి పావుశారంటారు తెలంగాణలో. ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారో అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు కదా, డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా, బీజేపీని ఓడించడం కోసం
మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం అసెంబ్లీ ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందం. బీజేపీని ఓడించేటువంటి కుట్ర, బీజేపీ చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ మూడు పార్టీలు కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జాతీయ భావజాలాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబము, నెహ్రూ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, ఓవైసీ కుటుంబం. ఈ మూడు కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆడింది ఆటగా, పాడిందే పాటగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా చలామణి అవుతుందో మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ అసదుద్దీన్ ఓవైసీ కనుసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్కు దగ్గరనా, కాంగ్రెస్కు దగ్గరనా అంటే అది ప్రధాన విషయం కాదు. బీజేపీ వ్యతిరేకత ప్రధాన అంశం. వల్ల బీజేపీ పెరగకుండా చూడడమే ప్రధాన అంశం. కాబట్టి మజ్లిస్ పార్టీ భారతీయ జనతా పార్టీని పెరగకుండా చూడాలనే దృక్పథంతో రెండు పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. ఈ రెండు సన్యాసి పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ నిజాం పరిపాలన చేశాడు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మేము పరిపాలన చేసేటువంటి హక్కు మాకుంది. మేము రజాకార్ల ఆ రోజు ఏ రకంగానైతే దౌర్జన్యం చేశామో మళ్ళీ దౌర్జన్యం చేసేటువంటి హక్కు మాకే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మేమే కావాలి అనేటువంటి ఒక శాశ్వత ప్రాతిపాదికన, ఒక కుట్రతో ఈరోజు ఈ రకమైనటువంటి ఆలోచన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో స్పష్టంగా కనబడుతోంది. ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఇంతకుముందు గౌతమ్ రావు గారు కూడా చెప్పారు, మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ ప్రాతిపదికన పోటీ చేశారు? డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా. ఎంపీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేశారు, డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా. మరి ఈరోజు మీకు కూడా ఓట్లున్నాయి కదా, మజ్లిస్ పార్టీతో సరి సమానంగా ఈ పార్టీలో ఓట్లున్నాయి. మరి ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ అంటే వెన్నులో వణుకు పుడుతుంది ఈ పార్టీలకు. మజ్లిస్ పార్టీ అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు జ్ఞాపకం వస్తాయి ఈ పార్టీకి. మజ్లిస్ పార్టీ అంటే మజ్లిస్ పార్టీ ఓట్లు జ్ఞాపకం వస్తాయి పార్టీలకు. మజ్లిస్ పార్టీ అంటే అధికారం జ్ఞాపకం వస్తుంది పార్టీలకు. తమ స్వార్థ రాజకీయాల కోసం, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన బుజ్జగింపు రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని బలి చేయడానికి ఈ పార్టీలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని మనం చేస్తున్నాం. అది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బయటపడుతోంది. మాకు తెలుసు ఫలితాలు ఏమున్నా కూడా, మాకు విశ్వాసం ఉంది, ఏమున్నా కూడా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం హైదరాబాద్ తెలంగాణ ప్రజలను జాగృతం చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనతోటే మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తా ఉన్నాం.
మాకు పూర్తి విశ్వాసం ఉంది గెలుస్తామని. కానీ గెలిపే లక్ష్యం కాదు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని అడ్డుకునేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ప్రజలు కూడా ఆ దిశలోనే మమ్మల్ని ఆలోచన చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీని అడ్డుకునేటువంటి శక్తి, రెస్పాన్సిబిలిటీ తెలంగాణ ప్రజలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల భుజస్కంధాల మీద పెట్టారు. తప్పకుండా బాధ్యతను నెరవేరుస్తున్నాం. నేను ఈరోజు కార్పొరేటర్స్ కూడా కోరుతా ఉన్నాను, ముందుకు రండి. రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని ఓడించాలా, గెలిపించాలా, ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది చాలా ఒక ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధము, ఈ ధర్మం రక్షించడం కోసం, ప్రజలను రక్షించడం కోసం, మజ్లిస్ పార్టీ గూండాయిజం నుంచి, రౌడీయిజం నుంచి, మతోన్మాదం నుంచి ఈ తెలంగాణను, హైదరాబాద్ను రక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్మయుద్ధం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు మనం చూస్తాం, హైదరాబాద్ అనాథగా మారిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు హైటెక్ సిటీలో రోడ్ల మీద రంగులేసి అదే హైదరాబాద్ అభివృద్ధి అని చూపించారు. వాళ్ళకి ఆ రోజు ఎల్బీ నగర్ కనిపించలే, మల్కాజిగిరి కనిపించలే, కూకట్పల్లి కనిపించలే, షామిరిపేట కనిపించలే, షేర్లింగంపల్లి కనిపించలే, రాజేంద్ర నగర్ కనిపించలేదు, బర్కత్పుర, ఓల్డ్ సిటీ ఇవేమి కనిపించలే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎకరానికి 100 ఎకరాలు 100 కోట్లు వస్తాయో ఆ ప్రాంతమే కనిపించింది. అక్కడ కూడా అభివృద్ధి లేదు, డ్రైనేజ్ ప్లానింగ్ లేదు, రోడ్లకు సంబంధించినటువంటి ప్లానింగ్ లేదు. 60 అంతస్తులు 30 అంతస్తులు కడతారో 30 ఫీట్ల రోడ్డు పెట్టారు. లక్షల కార్లు వస్తా ఉన్నాయి. ఎట్లా నడపాలా? ఆకాశం మీద నడుపుతారా కార్లన్నీ కూడా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మజ్లిస్ పార్టీ. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీ, మజ్లిస్ పార్టీ అంటే హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ తెలిసింది అదొకటి. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీకి అప్పగించడం టోటల్గా. హైదరాబాద్ పెత్తనం మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టి రాహుల్ గాంధీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు తెలంగాణలో. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, కార్పొరేటర్స్ మీకు తెలుసు, వీధి లైట్లు బల్బులు కాలిపోతాయి, వీధి లైట్లు కాలిపోతాయి. 6-7 నెలలు వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేనటువంటి జిహెచ్ఎంసీ పరిస్థితి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. సిగ్గుండాలే. కార్పొరేటర్కు 50 బల్బులట. అంటే కార్పొరేటర్ ఒక బస్తీలో లైట్లు వేసుకోవాలా, లేకపోతే మొత్తం హైదరాబాద్ నగరంలో లైట్లు ఉండాలా? ఏమడుగుతున్నారు ప్రజలు? వీధి లైట్లు వెలిగించేటువంటి కాలిపోతే పరిస్థితి లేదంటే హైదరాబాద్ ఏ రకంగా ఉందో, తెలంగాణ ఏ రకంగా ఉందో, ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో, జిహెచ్ఎంసీ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? జిహెచ్ఎంసీలో హౌస్ ట్యాక్స్ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో పన్నులు కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో జిఎస్టీ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్లు కానీ అనేక రకాల పన్నులు వస్తాయి. కానీ హైదరాబాద్ ప్రజలకు తమ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లో వీధి లైట్లు వెలగాలనేటువంటి హక్కు కూడా లేదా అడుగుతా ఉన్నాను. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే అది రిపేరింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అడుగుతా ఉన్నాను. డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్తో కలిసి వస్తే దాన్ని మరమ్మతులు చేసేటువంటి అడిగేటువంటి హక్కు కూడా హైదరాబాద్ ప్రజలకు లేదా అడుగుతా ఉన్నాను. ఈరోజు జిహెచ్ఎంసీ ఏం చేశారు? కార్పొరేటర్స్ ఎందుకు గెలిపించారు? ఏమి హక్కులు లేవు, నిధులు లేవు. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వ్యవహారం చేసింది.
కాంగ్రెస్ పార్టీ అదే కొనసాగిస్తుంది. గతంలో కార్పొరేటర్స్ అంటే హైదరాబాద్ నగరంలో ఎంతో శక్తివంతంగా పనిచేసేవాళ్ళు, ప్రజల మధ్యలో పనిచేసేటువంటి వాళ్ళు. అది రోడ్డు వేయాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలన్నా, పార్కులు డెవలప్మెంట్ చేయాలన్నా, స్కూళ్ళు డెవలప్మెంట్ చేయాలన్నా ఆ రోజు కార్పొరేటర్లకు అనేక రకాలుగా అధికారాలు ఉండేది, డబ్బులు ఉండేది. మరి ఈరోజు ఏమైందని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇన్కమ్ పెరుగుతున్నది కదా, రెవెన్యూ పెరుగుతున్నది కదా. హైదరాబాద్ నగరంలో గతంలో పోలిస్తే అన్ని రకాల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతున్నది తప్ప హైదరాబాద్కు సంబంధించినటువంటి పౌర సౌకర్యాలు మెరుగుపరచడం కోసం నిధులు మాత్రం పెరగడం లేదు. అందుకే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాలంటే, హైదరాబాద్ నగరం మజ్లిస్ పార్టీని నుంచి రక్షించబడాలంటే, హైదరాబాద్లో ప్రజల యొక్క పౌర సౌకర్యాలు మెరుగుపడాలంటే ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు చాలా చైతన్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ బాగుపడాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే హైదరాబాద్ బాగుపడుతుంది. ఈరోజు చాలా మంది చంకలు కొట్టుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. పెట్టుబడులు వస్తున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి పెట్టుబడులు? ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు భారతదేశ గౌరవాన్ని పెంచుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు పరిస్థితి లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఆర్థిక సంస్కరణలు కానీ, పన్నుల సంస్కరణలు కానీ, విదేశాంగ విధానం కానీ, ఉగ్రవాదం పూర్తిగా అరికట్టడం కానీ, మతోన్మాదం అరికట్టడం కానీ, కర్ఫ్యూలు అరికట్టడం కానీ, బాంబు పేలులు అరికట్టడం కానీ, లేకపోతే గుడ్ గవర్నెన్స్ విధానం కానీ, కరప్షన్ అవినీతి రహితమైనటువంటి పరిపాలన కానీ, అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి పరిపాలన కానీ, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కానీ, వేగవంతమైనటువంటి అభివృద్ధి కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, అది రైల్వేకి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కావచ్చు, జాతీయ రహదారుల కల్పన కావచ్చు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కావచ్చు, పోర్టుల అభివృద్ధి కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా పెట్టుబడులు వస్తున్నాయి. గతంలో ఏం పరిస్థితి ఉండేది? ఈ దేశంలో విద్యుత్ ఉండేది కాదు. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు, కంపెనీల ఓనర్స్ వచ్చి ఇందిరా పార్కులో ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఏ నియమం పెట్టారు? మీరు ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువ మీ కంపెనీలో ఖర్చు చేస్తే ఫైన్ వేసేటువంటి వాళ్ళు. ఎక్కడ చూడలే, ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మన తెలంగాణలో ఉండింది. అప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ ఇన్ని యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా, విద్యుత్ ఖర్చు చేసినా దాని మీద ఫైన్ వేసేవాళ్ళు. మాకు కరెంటు కావాలని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి, కంపెనీ ఓనర్సు, వర్కర్సు, కార్మికులు ధర్నాలు చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు చూశాం. రైతులు ఏ రకంగా విద్యుత్ కోసం రాత్రనక పగలనక ఎప్పుడు కరెంట్ వస్తుందని బావుల కడ, కరెంటు మోటార్ల కడ కాచుకొని ఉన్నటువంటి పరిస్థితి చూసాం మనం. ఈరోజు ఒక కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. విద్యుత్ కోతలు లేనటువంటి రాష్ట్రం అది తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ ఎంతైతే కరెంటు కావాలో అంత ఇస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు పెట్టుబడులు వస్తా ఉన్నాయి దేశానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, హైదరాబాద్ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కానీ హైదరాబాద్ ప్రజల యొక్క మౌలిక వసతుల కల్పన మాత్రం లేదు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీయే కాదు. హైదరాబాద్ అంటే అంబర్పేటు, హైదరాబాద్ అంటే మషూరాబాద్, హైదరాబాద్ అంటే సనత్ నగర్, హైదరాబాద్ అంటే మల్కాజ్గిరి, హైదరాబాద్ అంటే దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే గౌలిపుర, హైదరాబాద్ అంటే నాంపల్లి, హైదరాబాద్ అంటే సోమాజిగూడ, హైదరాబాద్ అంటే ఖైరతాబాదు, హైదరాబాద్ అంటే సనత్ నగర్, హైదరాబాద్ అంటే కూకట్పల్లి.
ఏ కాలనీలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల? వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా, కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా? ఏదైనా ఒక కార్యాచరణ ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఏదీ లేదు. అందుకే ఈ హైదరాబాద్ను రక్షించుకోవడం కోసం ఈరోజు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇదేమీ అవసరం లేదు వాళ్ళకు. మజ్లిస్ పార్టీ గెలవాలి, మజ్లిస్ పార్టీ మద్దతుతో వాళ్ళు గెలవాలి. మీకు మేము సపోర్టు, మాకు మీరు సపోర్టు, ఇద్దరం కలిసి తెలంగాణ ముంచుదాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ఏంటంటే మేము మీకు ఓటేస్తాము, మీరు మాకు ఓటేయండి, మీరు మమ్మల్ని గెలిపించే విధంగా ఎత్తుగడలు చేయండి, మిమ్మల్ని గెలిపించే విధంగా ఎత్తుగడ చేస్తాము, ఇద్దరం కలిసి తెలంగాణను ముంచేటువంటి ఎత్తుగడ చేద్దాం. ఈ మూడు పార్టీల ప్రయత్నం. వీళ్ళకి వేరే ఏమీ లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాం. చాలా మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రధానమంత్రి నిరూపణ చేసుకోవాలట కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ రకంగా ఉండాలో. ఈరోజు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. మీరు నిరూపణ చేసుకున్నారు కదా మొన్న పార్లమెంటులో, ఇదే వక్ఫ్ బోర్డు కలిసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పక్కన కూర్చొని కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఓటేశారు కదా, మీరు కాంగ్రెస్తో కలిసి నిరూపణ చేసుకున్నారు కదా. మొన్న చెన్నైలో లేని విషయాన్ని సృష్టించి ముఖ్యమంత్రి మీరు పోయి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కలిసిపోయి నిరూపణ చేసుకున్నారు కదా. ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా అసదుద్దీన్ ఓవైసీ అడుగుజాడల్లో, ఆయన ఆదేశాలతో మజ్లిస్ పార్టీకి భయపడి మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. చాలా నిరూపణ చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కాదు, మేము మొదటి నుంచి కూడా మా పార్టీ పెట్టిందే ఆర్టికల్ 370 వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ కుహాన లౌకికవాదానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా మా పార్టీ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కుట్రలోనే మా పార్టీ పెట్టినటువంటి మొదటి అధ్యక్షుడు బలిదానమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వేరు వేరు అని చెప్పి మేము నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేటీఆర్ సర్టిఫికెట్ మాకు అంతకంటే అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు కారణమని మాకు తెలుసు. మీరు కాంగ్రెస్ పార్టీలో పుట్టారు, మీ నాయకుడు, మీ అయ్యా కాంగ్రెస్ పార్టీలో జన్మించాడు, మీ నాన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మీ పార్టీ ఢిల్లీలో, హైదరాబాద్లో మంత్రివర్గంలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చారు. భుజాన వేసుకుని రాష్ట్రపతి అభ్యర్థికి తెలంగాణలో ప్రచారం చేశారు, ఓట్లేశారు. మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ అయితే మీరు పిలిపించారు, రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్తో, కేసీఆర్తో కలిసి పనిచేయాలని సలహా ఇచ్చారు. మీరు మొన్నకు మొన్న పార్లమెంటులో కాంగ్రెస్తో పార్టీకి ఓటేశారు, బీజేపీకి వ్యతిరేకంగా, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ వ్యతిరేకంగా. మొన్నకు మొన్న చెన్నైలో కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి పక్క పక్కన కూర్చొని నరేంద్ర మోడీ గారిని విమర్శించారు. మీరు మీకు మేము నిరూపణ చేసుకోవాలి మా చిత్తశుద్ధి ఏందో. ఒక్క కేసీఆర్, ఒక్క కేటీఆర్ కాదు, 1,00,000 కేసీఆర్లు వచ్చినా, 1,00,000 కేటీఆర్లు అయినా మేము వాళ్ళ ముందు మా యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కుహాన లౌకికవాదానికి వ్యతిరేకంగా, బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను రక్షించేటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్నాము, భవిష్యత్తులో కూడా తీసుకుంటాం. తప్ప మీలాంటి నాయకుల సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. మీరు ఎన్నటికైనా ఒకే గూటి పక్షులు. రేపు రాహుల్ గాంధీ
కేసీఆర్ ఫోన్ చేస్తే ప్రత్యేక విమానాలు వేసుకొని ఢిల్లీకి చేరేటువంటి పార్టీలు మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి, భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సలహా ఇచ్చేటువంటి హక్కు మీకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మనమందరం కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనము జాగ్రత్తగా ముందు మన ఓట్లన్నీ ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా 1కి 10 సార్లు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా జాగ్రత్తగా మన ఓట్లు వేసుకోవాలి. ఒక్క ఓటు ఇన్వాలిడ్ అయినా కూడా నవ్వులోపాలు అవుతాం. రెండోది, మిగతా ఓటర్స్ ఏ పార్టీ అయినప్పటికీ కూడా మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో పెరగొద్దు అంటే, హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాలంటే, హైదరాబాద్లో మౌలిక వసతులు పెరగాలంటే ఈ యొక్క ఎన్నికలు మరొకసారి గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏ రకంగా మనం బలపడ్డామో ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అదే పద్ధతిన మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజల ద్వారా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తేవాలి. ఎక్కడైతే ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో ఓట్లేశారో ఆ ప్రజలందరినీ కూడా కూడగట్టి ఆ కార్పొరేటర్ల మీద ఒత్తిడి చేసి మీరు మజ్లిస్ పార్టీకి గెలవకుండా ఉండాలంటే ఈరోజు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా మీరు స్పందించాలని హైదరాబాద్ ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కానీ ఖచ్చితంగా కార్పొరేటర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ ధర్మ యుద్ధంలో దుర్మార్గమైనటువంటి రజాకారులు గెలవాలా, జాతీయ భావజాలమైనటువంటి భారతీయ జనతా పార్టీ గెలవాలా? ఈరోజు హైదరాబాద్ ప్రజలతో మాట్లాడి హైదరాబాద్ ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, దానికి అన్ని రకాలుగా మనము మరి ఈ రోజు నుంచి ప్రతి కార్పొరేటరు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో 23వ తేదీ వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ మన అభ్యర్థి గౌతమ్ రావు గారు వారు విద్యార్థి పరిషత్తులో అనేక సంవత్సరాల పాటు పూర్తి సమయం ఇచ్చి పనిచేశారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా వారు ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి కార్యకర్త. అటువంటి ఒక జాతీయ భావజాలంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్త గతంలో కూడా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కు జనరల్ సెక్రటరీగా, ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త, నాయకుడు. కాబట్టి ఈ ఎన్నికలు ఏవైతున్నాయో సిద్ధాంతం మీద ప్రజలని చైతన్యం చేసేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈరోజు సిద్ధాంత భావజాలంతో ఉన్నటువంటి పార్టీ మనది. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి కార్యకర్తకు ఈ అవకాశం పార్టీ ఇవ్వడం జరిగింది. అందరం కూడా మనస్ఫూర్తిగా మనము ఈ యొక్క ఎన్నికల్లో ఇతర కార్పొరేటర్ల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అన్ని రకాలుగా ఏ కార్పొరేటర్ కూడా ముందుకొచ్చి ఈరోజు మజ్లిస్ పార్టీని ఓడించడం కోసం, హైదరాబాద్ను రక్షించడం కోసం ఎవరు ముందుకొచ్చినా వాళ్ళని అక్కున చేర్చుకొని వారికి అన్ని రకాలుగా అండగా ఉండేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి నేను కోరుకుంటూ, మరొకసారి కార్పొరేటర్స్ అందరూ కూడా, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా మనం అందరము ఎన్నికల్లో మన అభ్యర్థి గెలుపుకు మరి కష్టపడి పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి మరి భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి మీడియా ముందు మాక్ పోలింగ్ అప్పుడు అందరూ బయటికి వచ్చేసారు. మన ముగ్గురు ఎంపీలు కూడా
వారు కూడా లైన్లో నిల్చోవాలి ఓటింగ్ పోయి వారు మాక్ పోలింగ్ చేస్తారు. ఎవరు కూడా ముందుకు రావద్దు. మీడియా మనం